Welcome back to our electric vehicle YouTube channel. Today we are taking an customer or ownership review from the BK Bazaar owner. So Sir has bought this electric vehicle. Sir would like to give the review which will help to frame the guidelines for ARI. We will continue with the ownership as an interaction program. Hi sir, welcome back sir. Welcome back electric YouTube channel. నా పేరు వెంకటేష్. నేను ఒక 4 months అయింది తిరుపతిలో పర్చేస్ చేసి చేతక్ వెహికల్. బిల్డ్ క్వాలిటీగా చాలా బాగుంది. ఓకే. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. డ్రాబ్యాక్స్ ఏంటంటే మెయిన్లీ ఈ ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఈ కీది కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే యాక్చువల్లీ మనం టచ్ చేసినప్పుడు అది ఆన్ అయింది ఆఫ్ అయింది అనేది కస్టమర్ మెయిన్ కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఈ స్విచ్ ఈ స్విచ్ని ఏంటంటే మార్చేస్తే బాగుండు. అంటే సింగిల్ ట్యాప్ ఆన్ అవ్వాలి, డబుల్ ట్యాప్ ఆఫ్ అయిపోవాలి. మనం హోల్డ్ చేసి పట్టుకోవడం అసలు ఆన్ అయింది అని కన్ఫ్యూజన్ ఒకటి. ఇంకొకటి వచ్చేసి సారు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, కాకపోతే ఫోన్ పెట్టుకోవడానికి హోల్డర్ ఇవ్వలేదు. అది మెయిన్ డ్రాబ్యాక్. అంటే ఇది ఇచ్చినా యూజ్లెస్ అయిపోయింది. ఇంకో డ్రాబ్యాక్. సార్ ఇంకేం కంఫర్టబుల్స్ ఉంది? బిల్డ్ క్వాలిటీ అయితే మెటల్ బాడీ మెటల్ బిల్డ్ బాడీ రావడం వల్ల మంచి క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ బుల్లెట్ ఎలా బిల్డ్ క్వాలిటీ ఉందో సేమ్ బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తాం మరి వెహికల్. అవును. నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్ సార్ చెప్పేటట్టు ఏంటంటే దీన్ని లాంగ్ ఫోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డాక్ ఓపెన్ అవుతుంది. ఇది 21 liters కెపాసిటీతో వస్తుంది. సో సార్ ఏం చెప్తారంటే దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే డొమెస్టిక్ ఛార్జింగ్ బట్టికే పెట్టుకోగలం, ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే వీలు అవ్వట్లేదు. ఇంకా ఈ వైర్ వేసినాక మళ్ళీ క్లోజ్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో Chetak has to look forward. So ఈ two modifications, providing an holder, providing an fast charger. ఆ వైర్ కూడా ఏంటంటే ఛార్జింగ్ కూడా అవుట్పుట్ పెట్టేస్తే ఇంకా కంఫర్టబుల్. నెంబర్ ఆఫ్ టైమ్స్ సీట్ వేయడం వల్ల ఏంటంటే సీట్ పోయే అవకాశం ఉంది, ఛార్జింగ్ వైర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సార్ ఈ 2 problems మాకు ప్రొజెక్ట్ చేశారు. ఈ 2 problems మేము ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు సార్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సార్ ఎంత కాస్ట్గా కొన్నారు, ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉంది? సో సార్ రియల్లీ హ్యాపీ కస్టమరా? సార్ మీరు ఈ వెహికల్ ఇంకొకటి ఎవరికైనా రికమెండ్ చేస్తారా? అదే రోజు మేము ముగ్గురు తీసుకున్నారు వెంకటగిరి. ముగ్గురు హ్యాపీ కొనుక్కున్న ముగ్గురు హ్యాపీ. కాకపోతే చిన్న ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా స్టార్టింగ్ జనరేషన్ కాబట్టి కొంచెం నెగిటివ్స్ ఉన్నాయి. ఇంకే ఎలా ఉంది సార్ బండి రైడ్ కంఫర్ట్ ఎలా ఉంది? రైడ్ కంఫర్ట్ అంటే లైట్ గా జర్క్స్ వస్తుంటుంది. ఎప్పుడైతే యాక్సిలేటర్ వదిలేస్తామో అప్పుడు ఆ మూవ్మెంట్ అనేది ఇదిగా ఉంటుంది. కొంచెం మోటార్ స్పీడ్ కంట్రోల్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అంటారు. ఇంకోటి వచ్చేసి డిఆర్ఎల్ అంబియన్స్ వైజ్ లుక్ చూస్తే ఇట్స్ మోస్ట్ అట్రాక్టివ్ లుక్ ఉన్న వెహికల్స్ లో మోస్ట్ అట్రాక్టివ్. ఈ మిర్రర్స్ కూడా మీరు చూస్తే సో దీస్ ఆర్ రొటేటబుల్. సో దిస్ ద నెక్స్ట్ రొటేటబుల్ మిర్రర్స్ ఆర్ ఆల్సో ప్రొవైడెడ్. ఇక్కడ కూడా ఈ స్పేస్ అనేది కూడా డిస్కంఫర్ట్. ఒక బాక్స్ కూడా ఏం పెట్టుకోలేము. సార్ యాక్చువల్లీ సూపర్ మార్కెట్ రన్ చేసేదానికి ఇప్పుడు వర్కర్స్ కి ఇస్తా ఉంటారు. ఏమన్నా బాక్స్ పెట్టి ట్రావెల్ చేయాలన్నా లేదా సిలిండర్ పెట్టుకోవాలన్నా కానీ మెయిన్ ఈ స్పేస్ అనేది చాలా తక్కువ వల్ల సార్ ఒక డ్రాబ్యాక్ లాగా కనిపిస్తుంది. అదే మీరు యాక్టివ్ అలాంటి చూసారంటే బెటర్ పర్ఫార్మెన్స్ వస్తూ ఉండే. ఇంకా సార్ ఈ బండి కొన్న తర్వాత నుంచి హ్యాపీగా ఉండేది సార్. ఓకే. సార్ కొనగానే పర్ఫార్మెన్స్ వైజ్ సార్ అయితే హ్యాపీ. కాకపోతే సార్ ఇప్పటికి 1,30,000 పెట్టి కొన్నారు. సో కరెంట్లీ ఇప్పుడు ఉన్న స్టేట్ ఆఫ్ ఛార్జ్ వచ్చేసి 3,000 kilometers. అంటే సేవింగ్కి వస్తే 3,000 into 2 rupees. అంటే సార్ ఇన్వెస్ట్ చేసింది దీని మీద 6,000 ఆల్రెడీ రిస్టోర్ అయిపోయారు. సో ఫర్దర్గా దీన్ని డ్రైవ్ చేయడం వల్ల ఫుల్ మైలేజ్ అంతైతే 1,30,000 పెట్టి అది ఇన్వెస్ట్ దే కెన్ గెయిన్ బ్యాక్. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఎలక్ట్రిక్ వెహికల్లో. సార్ ఇంకా ఓలా కూడా యూస్ చేస్తున్నారు. సార్ ఆల్రెడీ ఓలా కస్టమర్ అంట. బెటర్ బిల్డ్ క్వాలిటీ, బెటర్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్సో. సో స్పీడ్ అండ్ బ్రేకింగ్ వైజ్ కూడా బ్రేకింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ చూస్తే టెలిస్కోపిక్ ఇవ్వడం వల్ల బ్యాలెన్సింగ్ బాగుంది. ఇంకోటి దీంట్లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే ఫ్రంట్ వేసినా బ్యాక్ వేసినా బ్రేకింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా పడుతుంది. స్కిడ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. యాక్చువల్లీ సార్ కన్నా సార్ వాళ్ళ ఫాదర్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. సో హీఈస్ అన్ ఏజ్డ్ పర్సన్. సో ఏజ్డ్ పర్సన్స్కి వెరీ కంఫర్టబుల్. సో ఫుట్ రెస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఈజీలీ కెన్ సిట్ అండ్ ఈజీలీ కెన్ అకామిడేట్ గుడ్ లగేజ్ ఆల్సో. ఇంకేమన్నా అడ్వాంటేజ్ బిల్డ్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ వైజ్ కొనుక్కున్న దానికి నష్టపోలేదని ఫీలింగ్ అయితే ఉంది. ఎవరికైనా అడ్వైస్ చేయొచ్చు. ఇంకొకరు కొనుక్కునే దానికి కూడా అడ్వైస్ చేయొచ్చు. సో సార్ ఏమంటే యాజ్ పర్ సార్ సజెషన్ ఏంటంటే ఇంకొక 10 మంది ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోమని ఎంకరేజ్ చేస్తాండ్రు. గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తాండ్రు. నెగిటివ్స్ ఉంటాయి, ఏ వెహికల్ కన్నా నెగిటివ్స్ ఉంటాయి. దట్ షుడ్ బి అప్డేటెడ్ బై నెక్స్ట్ జనరేషన్. సో వీ రిక్వెస్ట్ Chetak టు టేక్ కేర్ టు దిస్ 2 negatives and make an guidelines to change and to provide an charging port at outside or inside. You provide some holder and you try to give the suggestion to change this port at outside and provide fast charging support also. అంటే సార్ ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటారు, ఆ సపోర్ట్ లేదు. సో ఆ టైప్ సపోర్ట్ బయట ఇస్తే బాగుంటుంది.
సో ఫీల్ ద వీడియో ఇస్ వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ సార్. సారే మనకి బండి ఇచ్చి రివ్యూ చేయమని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అండ్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.